అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రైతులు పండించే 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అదేవిధంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన పరిస్థితి ఉంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, ప్రధానమంత్రి 14 పంటలపై ఎట్లా తీసుకోవచ్చు? ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి రైతుల సంక్షేమమే మరి ఈరోజు దేశ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పి, ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి 14 పంటలకి ఈరోజు మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఎంఎస్పీని పెంచడం జరిగింది. మరి దీనికి దేశ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా రైతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు అందువలన ఈరోజు మేము ఈ యొక్క క్లాక్ టవర్ సెంటర్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈరోజు పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క ఫసల్ బీమా యోజన అంటే ఈరోజు ఇన్సూరెన్స్, ఇది మనకి ఏ రకంగా ఇన్సూరెన్స్ ఉంటుందో అదే రకంగా ఈరోజు రైతులందరికీ కూడా వారి యొక్క పంటలకి ఇన్సూరెన్స్ కల్పించేటటువంటి ఈ యొక్క పథకం అన్నమాట. దీనివల్ల అకాల వర్షాల వలన మరి ఏవైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మరి వారి యొక్క పంట నష్టం జరిగితే వారికి ఈరోజు సీదా మోదీ గారి ప్రభుత్వం నుండే వారికి నష్టపరిహారము అందుతుంది. మరి మొన్న అకాల వర్షాల వలన మరి నీళ్లు లేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వందల వేల ఎకరాలు రైతులు నష్టపోయినరో మనందరికీ తెలుసు. మరి ఆ రోజు కేవలము ఈ యొక్క ఫసల్ బీమా పథకము తెలంగాణ ప్రభుత్వం అన్నది వారు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఈ యొక్క పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. మరి ఈరోజు రైతు చనిపోయినా పర్వాలేదు, కానీ నరేంద్ర మోదీ గారికి పేరు రావద్దని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఉన్నది. అదేవిధంగా మరి వారు ఏ రకంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా వారు నెరవేర్చకుండా ఈరోజు రైతులని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఒక 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందుతూ ఉన్నది. అదేవిధంగా సాయిల్ కార్డ్ ఏదైతే సాయిల్ టెస్టింగ్ సంబంధించినటువంటి యొక్క సిస్టమ్ని కూడా నరేంద్ర మోదీ గారి సర్కారు తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు అదే. మరీ ముఖ్యంగా మరి రైతుల ఆదాయాన్ని పెంచేటట్టుగా ఈ యొక్క 14 పంటలకి ఈరోజు మరి వారి యొక్క మినిమం మద్దతు ధర ఎంఎస్పీని పెంచుతూ ఉంటే, మరో పక్కన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజల్ని మరి మోసం చేస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఒక మిస్ గవర్నెన్స్ మరి ఏదైతే ఉన్నదో మరి యొక్క ఇరిగేషన్ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణలో రైతులని మోసం చేసి రైతుల పాపాన్ని మూటగట్టుకుంటున్నటువంటి పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పటికైనా కూడా వారు బుద్ధి తెచ్చుకొని ఏవైతే ఎన్నికల సమయంలో 6 హామీలు ఇచ్చిండ్రో, మరి రైతు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు, మరి రైతు కూలీలకి అదేవిధంగా కౌలు రైతులకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో వారిని వెంటనే మరి మీరు అమలు చేయాలి. ఓ పక్కన నరేంద్ర మోదీ గారి సర్కార్ రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు రైతు ఉద్యమం నల్గొండ నుంచే పుట్టబోతూ ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పాడగట్టేదాకా మరి నల్గొండ జిల్లా రైతులు నిద్రపోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి అన్న, మొత్తం కూడా 14 పంటలకు నిజంగా ఈ దేశవ్యాప్తంగా రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి వ్యవసాయ ఉత్పత్తులను ఈ దేశంలో రైతులను రాజు చేయాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14 పంటలకి మరి కనీస మద్దతు ధరను పెంచిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఈ దేశవ్యాప్తంగా సంబరాలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కేవలము రైతులను నమ్మించి రైతులకి మోసపూరిత వాగ్దానాలు 6 గ్యారంటీల పేరుతోనే మరి రైతు బంధు మరి 12,000 కాదు 15,000 అని చెప్పేసి, మరి రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పేసి, 2 లక్షల రుణమాఫీ మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రతి పంటకి 500 మరి బోనస్ ఇస్తామని చెప్పేసి, ఈ విధంగా కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి ఇట్లా మరి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ధాన్య ఉత్పత్తులు వరి కొనుగోలు కేంద్రాలలో ఈ జిల్లాలో ఈ నల్లగొండ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఏదైతే మిల్లులతో టైఅప్ అయ్యి రైతులను నిలువున అంటే రైతుల దగ్గర కొనే ధాన్యాన్ని మరి ఏదైతే వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కనీస మద్దతు ధర ఈరోజు 2389 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిలువున రైతులను మరి కాంటా జోకే విషయంలో కానీ అదేవిధంగా మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ రైతులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఏదైతే ఈ రైతాంగం మొత్తం కూడా పిఎం సంవిధాన్ నిధి ఏదైతే పథకం ఉందో మరి ప్రతి రైతుకి 6000 రూపాయలు మరి 2000 చొప్పున ప్రతి రైతుకి 3 పర్యాయాలు సంవత్సరానికి మరి ప్రతి రైతు అకౌంట్లో నేరుగా పడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా పథకము ప్రవేశపెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. నిన్న మన భారీ వర్షాలకి గాలి తుఫాన్లకి మొత్తం కూడా పంటలకు నష్టం జరిగినటువంటి రైతులకి మద్దతు ఏదైతే ఆ ఫసల్ బీమా ఉంటే వాళ్ళకు నష్టపరిహారం వచ్చే పరిస్థితి ఉండే. ఇలా ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేజేవాడికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం రావడం కోసం రైతాంగం మొత్తం కూడా ఎదురుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్ మొత్తం కూడా దీనికి సంబంధించి గ్రామాలలో కూడా రైతులు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా? మొత్తం కూడా మీరు నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా అనిపిస్తారు? రైతులు ఏమనుకుంటున్నారు మొత్తం మద్దతు ధర పెంపుపై? ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరం. ఎల్లప్పుడూ ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటేనే మంచిగుంటుంది అనే ఆలోచన విధానంతో ఈ రైతులందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయంలో రైతులకు ఈరోజు ఏది జరిగినా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు మొత్తం కూడా ఈ ప్రధానమంత్రిని కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏనాడు కూడా రైతును పట్టించుకోలేదు. మరి యూరియా కానీ కోరమండల్ కానీ ఏదన్నా తెచ్చుకోద్దామన్నా కానీ లైన్లో పడి చెప్పులు పెట్టుకొని ఆ రోజు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ మీద తక్కువ రేట్లకు మరి అన్నీ అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మరి ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు మరి ప్రతి ఒక్క పంటకు కూడా మరి 14 రకాల పంటలకు మరి మద్దతు ధర ప్రకటించడం వల్ల రైతులు మొత్తం కూడా భారతదేశంలో ఉన్న రైతులు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిని భారత ప్రధానికి జైలు కొడుతున్నారు. ఈ ప్రధానమంత్రి మాకు ఎప్పుడు అవసరమని ఈ యొక్క దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మీరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటిస్తుంటారు. రైతులు ముఖ్యంగా కూడా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మొత్తం కూడా ఈ పంటల ఆ పెంపుపై కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? రైతులకు కావాల్సిందల్లా మద్దతు ధర కావాలి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలనే ఆలోచన విధానంతో రైతులు ఉన్నారు. కాబట్టికే రైతులని ఏ విధంగానైనా వారికి గిట్టుబాటు ధర కావాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలనే ఆలోచనతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి వాళ్ళకు కావాల్సిన పంటలు పండిస్తేందుకు ఏ విధమైన ఎరువు కావాలా, వాళ్ళకి ఏ విధమైన కావాలనేది చూస్తున్నారు. అట్లనే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈరోజు రైతులని సేంద్రియ వ్యవసాయాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. మరి కొద్ది రోజుల్లో కూడా వానాకాలం సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పత్తి వరి కూడా ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది కదా. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వానికి ఏం సూచనలు ఇవ్వబోతున్నారు సార్ ఒక రైతుగా? భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున చెప్తున్నాం, ఎవరు కూడా ఇప్పటికే మాకు తెలిసినది ప్రతి ఒక్క షాపులలో కూడా వరి వంగడాలు కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయని మాకు తెలిసినది. ఏ షాప్ అతను కూడా నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము ఒక బృందంగా ఏర్పడి రేపటి నుంచి ప్రతి ఒక్క మండలంలో ఉన్న షాపులను కూడా తనిఖీ చేస్తామని ఆలోచన చేస్తున్నాం. వారి తనిఖీ చేసి వారి యొక్క వంగడాలని డూప్లికేట్ గిన ఇచ్చినట్టయితే వాళ్ళ కఠిన చర్య తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రైట్, మనం మొత్తం చూస్తున్నాం. మొత్తం కూడా నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించిన పరిస్థితి, మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి సామెతను మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరూపించారు. మరి ఎందుకంటే ఈరోజు 14 పంటలకి రైతులు పండించినటువంటి పంటలకి కనీస మద్దతు ధర పెంచి వాళ్ళ కళలను సాకారం చేసిన ఘనత బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికే దక్కింది. మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు
ప్రభుత్వం పరిపాలనకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకి ఏమేమో ఇస్తా అని చెప్పేసి ఏం చేసింది ఇంతవరకు ఏదొక్కటి కూడా అమలు చేయలేదు. రైతులందరినీ కన్నీటి పర్యంతం చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతుకు మేలు చేసిన ప్రభుత్వం అంటే ఈరోజు మీరే చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏం చేసి ఎంత ప్రతి వార్తలలో కూడా మీకు తెలుస్తూనే ఉంది. మరి ఈరోజు మాకు నరేంద్ర మోడీ గారికి ఇది జాతీయ నాయకులు మరి గోలి మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన జిల్లా అధ్యక్షులు నాగముర్షిద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పాలాభిషేకం చేసుకున్నాము. రైట్, మొత్తంగా చూసినాం నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్లో మొత్తాలకు సంబంధించి 14 పంటలకు సంబంధించి దానికి సంబంధించి మద్దతు ధర పెంపును కూడా హర్షిస్తూ పాలాభిషేకం నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. రాబోయే కాలంలో కూడా చాలా రైతులకు మంచి రోజులు వస్తాయని కూడా వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.